ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు బమ్మెర పోతనామాచ్యుల వారు అత్యంత మధురమైన తెలుగు భాషలో భాగవతాన్ని ప్రారంభిస్తూ ప్రారంభంలో దైవస్తుతి ఎంత గొప్పగా చేశారో సోదాహరణ పూర్వకముగా తెలుసుకుందాం. ఇదొక పరమాద్భుతమైన పద్యం, ఆణిముత్యం. ఈ పద్యంలో పోతన గారు ముక్తిని కోరుకున్నాడు. ఈ పద్యాన్ని నుండి భాగవతాన్ని పరిపూర్ణంగా గనక ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ మోక్షం వస్తుందని తెలియజేస్తున్నాడు. కావ్య ఆరంభమున శ్రీకృష్ణ పరమాత్మను మోక్షమివ్వమని కోరాడు. బమ్మెర పోతన గారి ఈ భాగవత ప్రారంభ పద్యం పఠితలను మురిపింపజేస్తుంది, భక్తులను ఆహ్లాదపరుస్తుంది. ఇది ఆ మహాకవి యొక్క చేతి చలువ. పోతన గారు చెక్కిన భాగవత శిల్ప కళాఖండములో ఈ మొదటి పద్యం ఒక మేల్బంతి. పోతన గారు సహజ కవి, పరమ భక్తాగ్రేశ్వరుడు. ఆయన తెలుగు వారిని తరింపచేయుటకు ఉద్భవించినటువంటి కారణజన్ముడు. తెలుగువారి సౌభాగ్య ఫలం, ఆంధ్ర శారద నోముల పంట, పుంభావ సరస్వతి. అయితే ఇప్పుడు ఆయన రాసినటువంటి ఈ మొదటి పద్యాన్ని చూద్దాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదం లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళీలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్. పరమాద్భుతమైన పద్యం. డింబకుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. మహానందాంగనా డింబకు అంటే ఆనంద స్వరూపిణి అయిన యశోదా కిశోరుడైన కృష్ణ పరమాత్మను ముందుగా శ్రీకైవల్య ప్రాప్తికై అంటే మోక్షానికై స్తుతించాడు. అలాగే ఆయన లోక సంరక్షకుడు. అలాగే భక్తుల పాలిట ఆయన ఒక గొప్ప రక్షకుడు అన్నమాట. అంటే భక్తులను రక్షించుటలో, దుష్టులను శిక్షించుటలో ఆయన కడు నేర్పరి. లీలా విలాసంగా తన క్రీగంటి చూపులను ప్రసరింపజేసినంత మాత్రాన అనేక బ్రహ్మాండ భాండములను పరికల్పన చేయడంలో కుశలుడట ఆయన. ఇంత గొప్పగా చెప్పాడండి. కాబట్టి అట్టి శ్రీకృష్ణ పరమాత్మను నేను త్రికరణ శుద్ధిగా స్తుతిస్తున్నాను అన్నాడు ఈ పద్యంలో. ఈ పద్యము దైవ ప్రార్థనతో ఎంతగానో ఒప్పుచున్నది. అంతేకాదండి, ఇందు దైవ స్తుతి, వస్తు నిర్దేశం అనేటువంటి రెండు లక్షణాలను కడు రమణీయంగా పోతన గారు తెలియజేశారు. వస్తువు అనగా కథ, అంటే భాగవత కథ. ఏముంటుంది అందులో? భగవత్ లీలలు, భక్తుల విశిష్టత. దీన్ని పరిపూర్ణంగా చదివినప్పుడే ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగి మోక్షం వస్తుంది అంటాడు. అంత గొప్పగా ఈ పద్యంలో మోక్షాన్ని కోరుకున్నాడని. అంటే సూత్రప్రాయంగా కథలను, గాథలను ప్రస్తావించుటయే వస్తు నిర్దేశం అన్నమాట. అదే చేశాడు ఇక్కడ. అందుకని ఆయన ఏమన్నాడు? కంజాత భవాండ అంటే బ్రహ్మాండములు అన్నమాట. కుంభక అంటే రాశిగా కలిగిన, తన ఉదరంలో బ్రహ్మాండములన్నీ రాశిగా కలిగిన వాట ఆయన. చూడండి, ఇందులో ఆయన 6 అద్భుతమైన ప్రయుక్తాలను వాడాడండి. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం, లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకు. ఎంత అద్భుతంగా చెప్పాయండి. అంటే ఈ 6 విధాలుగా ఏం చెప్పాడు ప్రయుక్తలంటే, ఒక సర్వేశ్వర తత్వం, ఒక ధర్మ సంస్థాపన, ఒక భక్త రక్షణ, దుష్టులను శిక్షించటం, అలాగే విశ్వజనీనత, ఆనందమయ తత్వం, వీటన్నిటినీ ప్రతీకలుగా ఇందులో ప్రోధి చేసి మనకు చెప్పాడండి. కాబట్టి పోతన గారి ఏ పద్యం తీసుకున్నా కూడా అంత గొప్పగా ఉంటుందండి. ఇలాంటి
అద్భుతమైనటువంటి పోతన గారి పద్యాలను విద్యార్థుల అనుభవంలోకి తీసుకొచ్చి వాళ్ళకు చెప్తే ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వం వస్తుందండి. అందువల్ల ఈ పద్యాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఆణిముత్యాల లాంటి పోతన గారి మరి ఒక పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.